హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రూటెక్ అకాడమీ. సో లాస్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఆపరేటర్స్ ఇన్ సి మొత్తం డిస్కస్ చేసుకున్నాం. లాంగ్ వీడియో అయినో కానీ మీకు చాలా క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, దాని తర్వాత వీడియోలో మనం ఏం డిస్కస్ చేసామంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. ఓకే, ఎగ్జాంపుల్స్ కూడా చాలా సింపుల్, మీరే సగం సాల్వ్ చేసి నాకు ఆన్సర్ చెప్పారు. ఓకే, ఈరోజు ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి. ఓకే, సి ప్రోగ్రామింగ్లో ఇన్పుట్ ఎలా తీసుకుంటున్నాం, అవుట్పుట్ ఎలా వస్తుంది, మనం ఏ ఫంక్షన్స్ వాడుతున్నాం ఫస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మీకు ఆల్రెడీ చెప్పా, ఎస్టీడిఐఓ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ సంథింగ్ ఏదో. ఓకే, దాన్ని కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పుకుందాం. ఎలాబరేట్ అంటే ఏం లేదు, ఇన్ని క్లాసులు మీరు విన్న తర్వాత ఈ క్లాస్ చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీ, డెడ్ ఈజీ అసలు. ఈరోజు పెద్దగా కూడా మనం ఏం డిస్కస్ చేయట్లేదు, జస్ట్ చిల్ అవుట్ అవుతున్నాం అనమాట. లాస్ట్ క్లాసెస్లో మనం ఏమేమి చూసాం, అసలు ఎందుకు ఇలా అయింది, ఎందుకు అలా అయింది అన్న దానికి ఈరోజు మీకు ఆన్సర్ దొరుకుద్దని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈరోజు ఎజెండా అర్థమైందిగా మీకు. సో సక్సెస్ఫుల్గా మనం ఫస్ట్ స్లైడ్కి మూవ్ అయిపోతాం. చిన్న రీక్యాప్, ఎక్కువసేపు వద్దు, చాలా చిన్నది, చాలా చిన్న రీక్యాప్. ఓకే, లాస్ట్ క్లాసెస్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఆపరేటర్స్కి రిలేటెడ్ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేసాం. ఓకే, ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి భయ్యా. ఓకే, ఆపరేటర్స్లో మనం డిఫరెంట్ ఆపరేటర్స్ అనేవి చూసాం. ఆపరెండ్ అంటే ఏంటో కూడా మనం చూసాం. ఆపరెండ్ అంటే ఏంటో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఆపరేటర్ అంటే ఏంటి, ఆపరెండ్ అంటే ఏంటని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. డిఫరెంట్ ఆపరేటర్స్ చూసాం. ఓకే, ఫర్ సపోజ్ ఎలాంటి ఆపరేటర్స్ చూసాం మనం, యూనరీ ఆపరేటర్స్ చూసాం, అర్థమెటిక్ ఆపరేషన్స్ చూసాం, షిఫ్ట్ ఆపరేటర్స్ చూసాం, రిలేషనల్ ఆపరేటర్స్ చూసాం, బిట్ వైజ్ ఆపరేటర్స్ చూసాం, టెర్నరీ ఆపరేటర్స్ చూసాం. ఇవి ఇవి మనం చూసిన డిఫరెంట్ ఆపరేటర్స్. వీటన్నిటి మీనింగ్స్ మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి. ఆ వీడియో చూసి ఈ సిరీస్ని కనుక కంటిన్యూ చేసి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సింపుల్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అనేది ఇన్పుట్, అవుట్పుట్. అండ్ వీటి మీద మనం ఏం చేసామంటే డిఫరెంట్ కోడ్స్ అనేవి నేను ఎగ్జాంపుల్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అసలు ఒక్క కోడ్ని నేను ఎలా చదవాలి, ఒకవేళ ఎగ్జామ్లో నాకు ఇంత పెద్ద కోడ్ ఇస్తే నేను ఆ కోడ్ని ఎలా డీబగ్ చేసుకోవాలి, ఓకే, నేను ఫైనల్గా అవుట్పుట్ అనేది ఎలా కనిపెట్టాలి, అదే ఈరోజు కోడ్. ఓకే, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఫస్ట్ స్లైడ్, స్కాన్ ఎఫ్ అంటే ఏంటి, ప్రింట్ ఎఫ్ అంటే ఏంటి. ఏం లేదు, చాలా సింపుల్. స్కాన్ ఎఫ్ ఏం లేదు, ప్రింట్ ఎఫ్ ఏం లేదు. ఓకే, ఈ స్కాన్ ఎఫ్ ప్రింట్ ఎఫ్ అనేవి నేను 2 డిఫరెంట్ ఫంక్షన్స్ అంటున్నా. అంటే ఎవరైతే సి తయారు చేశారో, ఎవరైతే సిని కనిపెట్టారో వాళ్ళు ఈ ఓకే చిన్న వైపే స్కాన్ ఎఫ్ ప్రింట్ ఎఫ్. ఓకే, ఇప్పుడు క్లారిటీ ఉంది. స్కాన్ ఎఫ్ ప్రింట్ ఎఫ్. ఓకే, నేనేమంటున్నా అంటే ఎవరైతే సీన్ కనిపెట్టారో వాళ్ళే ఈ 2 ఫంక్షన్స్ అనేది డిఫైన్ చేశారనమాట. ఎందుకు డిఫైన్ చేశారు భయ్య, మన లైఫ్ అనేది ఈజీ చేయడానికి. ఓకే, మనం వీటి ఫంక్షన్స్ అనేది కష్టంగా రాసుకోలేము. ఓకే, రాసుకోవచ్చు, కాకపోతే చాలా కాంప్లెక్స్ టాస్క్ అవుతుంది. మన లైఫ్ని ఈజీ చేయడానికి ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే ప్రతిదీ మన లైఫ్ ఈజీ చేయడం చుట్టే తిరుగుతుంది. ఓకే, సో వీళ్ళు ఏం చేశారంటే హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెచ్ అనే లైబ్రరీ నుంచి మనం ఈ రెండింటిని ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. ఇంపోర్ట్ చేసుకోవడం అంటే ఏంటి, వేరెవరో రాసిన కోడ్లో ఉన్న ఫంక్షన్స్ని మనం ఇక్కడ వాడుకుంటున్నాం. ఎలా వాడుకుంటున్నాం, ఇది ఇంక్లూడ్ చేసి, అందుకే ఈ స్టేట్మెంట్ అనేది అంత ఇంపార్టెంట్ అవుతుంది. హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ stdio.h. stdio అంటే ఏంటి, స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. నేను ఇక్కడ నుంచి ఏం తెచ్చుకుంటున్నా అంటున్నా, స్కాన్ ఎఫ్ ప్రింట్ ఎఫ్. అసలు స్కాన్ ఎఫ్ ఎందుకు భయ్య, ప్రింట్ ఎఫ్ ఎందుకు భయ్య. ఇప్పటికే మీరు చాలా, మనం 3 క్లాసెస్ నుంచి చాలా కాంప్లెక్స్ ఎగ్జాంపుల్స్ అనేవి డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ప్రతి దగ్గర మనం ప్రింట్ ఎఫ్ని చూసాం. ఓకే, ప్రతి దగ్గర మనం ప్రింట్ ఎఫ్ని చూసాం. ప్రింట్ ఎఫ్ ఏం చేస్తుంది అంటే సంథింగ్ ప్రింట్ చేస్తుంది. ఎక్కడ ప్రింట్ చేస్తుంది, టెర్మినల్లో ప్రింట్ చేస్తుంది. ప్రింట్ ఎఫ్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ that prints
సంథింగ్ ఆన్ ది టెర్మినల్. దట్ ప్రింట్స్ సంథింగ్ ఆన్ ది టెర్మినల్. ఓకే, అర్థమైందా? కాంప్లెక్స్ టాస్క్ ఏమైనా ఉందా? చాలా సింపుల్. ఓకే, రైటింగ్ అర్థం కావట్లేదు, కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, ఇలానే ఏమవుతుందంటే స్కాన్ఎఫ్ ఏం చేస్తుంది అసలు? ప్రింట్ఎఫ్ మనం ఇప్పటికీ చాలా సార్లు చూసాం కాబట్టి నాకు అర్థమైపోయింది భయ్య. స్కాన్ఎఫ్ ఏం చేస్తుంది ఇక్కడ అసలు? స్కాన్ఎఫ్ అనేది ఏం చేస్తుంది? స్కాన్ఎఫ్ ఏం చేస్తుందంటే మీరు ఏదైతే కీబోర్డ్ మీద టైప్ చేస్తారో, ఓకే, కీబోర్డ్ మీద టైప్ చేసింది మీరు ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ ఫీడ్ చేయొచ్చు అనమాట. అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఇప్పుడు నేను మొన్న కూడా ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాను. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఏజ్ ఈక్వల్ టు 18 అని ఇచ్చాను. బాగానే ఉందా? ఏజ్ ఈక్వల్ టు 18 అని బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ప్రింట్ఎఫ్ %d, ఏజ్. అంటే నేను ఏం చేస్తున్నా, ఏజ్లో ఏ వాల్యూ అవుతుందో ఆ వాల్యూ నేను %d వాడి ప్రింట్ చేస్తాను. ఓకే, రేపొద్దున్న మళ్ళీ నేను వచ్చాను, నాకు ఇక్కడ ఇప్పుడు ఏజ్ 18 వద్దు, ఏజ్ 20 కావాలి. నాకు మళ్ళీ వద్దు, ఏజ్ 20 కూడా వద్దు, ఏజ్ 30 కావాలి నాకు. అంటే నా ఇన్పుట్ నాకు ఇక్కడ ఏజ్ ఏమవుతుంది? వ్యారీ అవుతుంది. అంటే యూజర్కి తగ్గట్టుగా ఏజ్ అనే వేరియబుల్లో వాల్యూ అనేది వ్యారీ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను దీన్ని డైనమిక్గా మార్చాలి, యూజర్ అనేవాడు ఇన్పుట్ ఇవ్వాలి. ఓకే, రేపు పొద్దున మనం ఏం తయారు చేస్తున్నా సరే, ఏం చేస్తున్నా సరే, ఏ కోడ్ రాసినా సరే ఎండ్ ఆఫ్ ది డే యూజర్కి పనికి రావాలి. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? యూజర్ అనేవాడు 30, 40, 50 అనేది మారుస్తున్నాడు, కానీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏజ్ ఈక్వల్ టు 18 అనే ప్రింట్ చేస్తున్నారు. ఎందుకు? ఏజ్ అనేది డైనమిక్గా మారట్లేదు. మీరు ఏదైతే ఇన్పుట్ ఇస్తారో, యూజర్ ఏదైతే ఇన్పుట్ ఇస్తాడో అది సి ప్రోగ్రామింగ్ తీసుకుంటుంది కదా, అది ఎలా తీసుకుంటుంది అంటే స్కాన్ఎఫ్ వాడి తీసుకుంటుంది. అర్థమైందా? అంటే కీబోర్డ్లో మీరు ఏదైతే టైప్ చేస్తారో ఆ టైప్ చేసి మీ ప్రోగ్రామ్ అనేది తీసుకుంటుంది. అంటే దేని వల్ల తీసుకుంటుంది? స్కాన్ఎఫ్ ద్వారాగా తీసుకుంటుంది. స్కాన్ఎఫ్ సింటాక్స్ ఏంటి? స్కాన్ఎఫ్ ఇక నేను ఏమంటున్నా, %d ఏజ్. ఈ యాంపర్సెంట్ ఏంటనేది మనం తర్వాత చూస్తాం. ఓకే, అంటే నేను ఏం చేస్తున్నా, నేను ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నా టెర్మినల్లో, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఏజ్ అనేది 20 అని టైప్ చేశాను. 20 అని టైప్ చేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఎంటర్ కొట్టాను. 20 అని టైప్ చేసి ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొట్టగానే ఏమవుతుందంటే ఈ 20 అనే వాల్యూ ఈ ఏజ్ అనే వేరియబుల్లో స్టోర్ అయిపోతుంది. సింపులా కాదా? చాలా సింపుల్ కదా. కాంప్లెక్స్ టాస్క్ అసలు ఏమైనా ఉందా? ఓకేనా, చిన్న ఎగ్జాంపుల్తో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫర్ సపోజ్ ఇంట్ నేను ఏమంటున్నా, ఇయర్ అంటున్నా. ఇంట్ ఇయర్ అనేది నేను ఇక్కడ ఏం చేస్తున్నా, డిక్లేర్ చేస్తాను. అంటే ఏంటి? ఇయర్ అనే ఒక బాక్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. సింపులా కాదా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే స్కాన్ఎఫ్ బ్రదర్, మళ్ళీ ఇవన్నీ ఇంట్ మెయిన్లో వస్తాయి ఇవన్నీ. ఓకే, నేను ఇంట్ మెయిన్ రాయట్లేదు, అస్యూమింగ్ దట్ యు నో ఇదంతా మనం ఇంట్ మెయిన్లో రాస్తున్నామని చెప్పేసి. ఓకే, %d, యాంపర్సెండ్ ఇయర్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ప్రింట్ఎఫ్ %d ఏజ్. ఇప్పుడు ఈ ఫంక్షన్, ఇప్పుడు ఇదంతా ఎందులో ఉందంటే ఇంట్ మెయిన్లో ఉంది. ఇంట్ మెయిన్. ఓకే, మళ్ళీ ఇక్కడ రిటర్న్ రాయాలి కదా, రిటర్న్ 0, #include stdio.h అనేది ఉందనుకోండి. ఓకే, అది కూడా రాసేద్దాం, కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ. #include stdio.h. ఇది నా కంప్లీట్ కోడ్. ఓకే, అసలు ఇక్కడ ఏమవుతుంది భయ్య నాకు తెలియాలి, నేను చాలా క్యూరియస్గా ఉన్నా, అసలు నాకు తెలియాలి ఇప్పుడు ఈ కోడ్లో ఏమవుతుంది అనేది. తెలిసేసుకోండి, సింపుల్, చాలా సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. 5 నుంచి చదువుకుంటూ వస్తాం. ఒక ఇంటిజర్ నేను డిక్లేర్ చేస్తున్నా, అదేంటది? ఇయర్ అనే ఒక డబ్బా క్రియేట్ చేసి దానికి నేమ్ ఇచ్చేస్తున్నా. టాస్క్ అయిపోయిందా? తర్వాత నేను ఏమంటున్నా అంటే స్కాన్ఎఫ్ అంటున్నా. దేన్ని స్కాన్ఎఫ్? నేను ఇప్పుడు కీబోర్డ్లో సంథింగ్ టైప్ చేయాలి. టైప్ చేసి నేను ఎప్పుడైతే ఎంటర్ కొడతానో ఆ వాల్యూ మీరు ఏదైతే టైప్ చేస్తారో ఆ వాల్యూ అనేది ఈ వేరియబుల్ లోపల స్టోర్ అవుతుంది. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తా, ఇది నా టెర్మినల్ అనుకోండి.
ఇది నా టెర్మినల్ అనుకుంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, స్కాన్ అప్ దగ్గర ఆ ఇయర్ ఏం రాస్తాను నేను, ఫర్ సపోజ్ 2003 అని రాస్తా. 2003 అని రాసి నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేయగల ఏమవుతుందంటే ఈ 2003 అనే వాల్యూ ఎందులో స్టోర్ అవుతుంది, ఇయర్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. అంటే ఏంటి, ఇయర్ లోపల నేను ఎంత వాల్యూ స్టోర్ చేస్తున్నా అంటే 2000 అనేది నేను స్టోర్ చేస్తున్నా. అర్థమైందా? స్కాన్ ఆఫ్ ద్వారా ఏమవుతుంది అర్థమైందా? ఇక్కడ పర్సంటేజ్ డి మనం ఎందుకు రాసాం, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. పర్సంటేజ్ డి దేనికి వాడతాం, పర్సంటేజ్ ఎఫ్ దేనికి వాడతాం, పర్సంటేజ్ ఎస్ దేనికి వాడతాం, పర్సంటేజ్ సి దేనికి వాడతాం. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేస్తున్నా చూడండి. నెక్స్ట్ లైన్కి వచ్చేసరికి ప్రింట్ ఎఫ్ పర్సంటేజ్ డి ఏజ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఏజ్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ నేను ప్రింట్ చేస్తాను. అప్పుడు నా అవుట్పుట్ ఏమొస్తుందంటే 2003 అనేది నాకు అవుట్పుట్ కింద వస్తుంది. సింపులా కాదా? చాలా సింపుల్. ఇది నా మొత్తం కోడ్. స్కాన్ ఎఫ్ అలా వాడతాం మనం, ప్రింట్ ఎఫ్ అలా వాడతాం. ఇక్కడ యాంపర్సెంట్ ఎందుకు వాడాం అది కూడా చెప్తా. మీకు ఎప్పుడైతే పాయింటర్స్ కాన్సెప్ట్ అనేది వస్తుందో ఈ అడ్రసెస్, ఈ పాయింటర్స్ ఇవన్నీ చాలా సింపుల్ అయిపోతుంది అనమాట. యాంపర్సెంట్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, యాంపర్సెంట్ అసలు ఏం చేస్తుంది, అవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. కానీ ఈ క్లాస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, నేను ఎప్పుడైతే స్కాన్ ఆఫ్ చేసి పర్సంటేజ్ డి అని ఇస్తానో, నేను ఏదైతే వాల్యూ నేను టెర్మినల్లో టెర్మినల్లో టైప్ చేసి నేను ఎంటర్ చేస్తానో ఆ వాల్యూ అనేది ఇయర్ లోపల స్టోర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఏమవుతుందంటే ప్రింట్ ఆఫ్ దగ్గర ఏమవుతుందంటే ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ లోపల ఉన్న వాల్యూ నేను ప్రింట్ చేసుకుంటున్నాను. ఓకేనా? సింపుల్. కాంప్లెక్స్ టాస్క్ ఏమైనా ఉందా? చాలా సింపుల్. ఓకే, ఇది ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ స్లైడ్ మూవ్ అయిపోతుందా? సింపులే కదా. ఇప్పుడు కొన్ని మనం ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేస్తే చాలా సింపుల్గా అర్థమైపోతుంది మీకు. ఇక్కడ ఏం చేశా అంటే నేను డిఫరెంట్ కోడ్స్ అనేవి తెచ్చా. ఓకే, ఫస్ట్ మీకు కోడ్ చదవడం రావాలి, ఆ తర్వాత కోడ్ ఏం చెప్తుందో అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏం కనిపించట్లే. ఓకే, ఇక్కడ ఏం లేదు, సింపుల్గా కొన్ని ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏముంది, ఫస్ట్ స్టేట్మెంట్లో ప్రింట్ ఎఫ్ హలో స్టూడెంట్స్ అనేసి ఉంది. ఓకే, సారీ, నెక్స్ట్ టైం నుంచి కొంచెం ఫాంట్ పెద్ద చేస్తా. ఓకే, సెకండ్ లైన్లో ఏముందంటే ద వాల్యూ ఆఫ్ పై ఇస్ 3.14, అన్ని డబుల్ కోట్స్లో అన్ని కొట్టేసి ఉన్నాయి. ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ఇచ్చేసి నేను డబుల్ కోట్లో ఏదైతే పెడతానో అదంతా నాకు టెర్మినల్లో ప్రింట్ అయ్యి వస్తుంది. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, ఎప్పుడో పాత క్లాసెస్లో మనం చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ సేమ్ అదే ఎగ్జాంపుల్ని మళ్ళీ మనం రిపీట్ చేస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నేను ఎన్ని ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చినా అవన్నీ నాకు ప్రింట్ అయ్యి వస్తున్నాయి. ఓకే, ఇక్కడ ఒక కొత్త క్యారెక్టర్ ఉంది /n అని చెప్పేసి. /n ఏం చేస్తుంది అసలు, /n వచ్చేసరికి న్యూ లైన్ అంటాం దీన్ని. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒకవేళ నేను కనుక /n అనేది ఇవ్వకపోతే ఇక్కడ ఏమవుతుందంటే హలో స్టూడెంట్స్ దాని పక్కనే ద వాల్యూ ఆఫ్ పై ఇస్ 3.14, మళ్ళీ దాని పక్కన RRBJE అండ్ ఈసెట్ ప్రిపరేషన్ ఇన్ సి లాంగ్వేజ్ అని ప్రింట్ అవుతుంది. నాకు అన్ని ఇలా పక్కన ప్రింట్ అవ్వకూడదు, కొత్త లైన్లో కొత్త స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వాలి. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే స్టేట్మెంట్ ఎండ్లో నేను /n అనేది ఇస్తాను. /n అంటే ఏంటి, న్యూ లైన్. ఓకే, ఇలానే /t అని ఒకటి ఉంటుంది. /t ఏం చేస్తుందంటే 4 స్పేసెస్ అనేది విడిచిపెట్టి మళ్ళీ అక్కడ నుంచి ప్రింటింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ /t అనేసి ఏమవుతుంది, హలో స్టూడెంట్స్, మళ్ళీ 4 స్పేసెస్ గ్యాప్, ఆ తర్వాత ఏమొస్తుంది, ద వాల్యూ ఆఫ్ పై ఇస్ 3.14, మళ్ళీ 4 స్పేసెస్ గ్యాప్ వస్తుంది, RRBJE అండ్ ఈసెట్ ప్రిపరేషన్ ఇన్ సి లాంగ్వేజ్ అని వస్తుంది. /t అంటే అది ట్యాబ్ 4 స్పేసెస్. ఇలానే /a అని ఒకటి ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే బీప్ సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. బీప్ సౌండ్. ఇవి మనం ఇంకా కొన్ని ఉన్నాయి. ఓకే, ప్రెసెంట్ అయితే నాకు గుర్తులేవు, కానీ మెయిన్గా మనం వాడేవి ఇవి. ఇంకా ఏమనంటే అవి రేపటి క్లాస్లో మీకు ఒకసారి రెఫర్ చేసి నేను వచ్చి చెప్తా. ఓకే, సింపుల్. కాంప్లెక్స్ టాస్క్ ఏమైనా ఉందా, మనం అన్ని ప్రింట్ స్టేట్మెంట్స్ ఇచ్చాం, ఆ ప్రింట్ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అంతే. కనిపిస్తుందా? సూపర్. ఇప్పుడు చూడండి,
ఇక్కడ నుంచి మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, ఇంకొకసారి డిస్కస్ చేసుకుందాం, ఆ తర్వాత నెక్స్ట్ దానికి షిఫ్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది, ప్రింట్ ఎఫ్ హలో స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ స్లాష్ అని నేను ఇచ్చా, కనిపిస్తుందా? ఇక్కడ నేను స్లాష్ ఎన్ అనేది ఇచ్చా, మళ్ళీ ఇక్కడ స్లాష్ ఎన్ అనేది ఇచ్చా, మళ్ళీ ఇక్కడ స్లాష్ ఎన్ అనేది ఇచ్చా. అంటే ఏమవుతుంది, టెర్మినల్లో ప్రింట్ అయినప్పుడు కొత్త లైన్లో యాడ్ అయ్యి ప్రింట్ అవుతుంది అనమాట. సో దట్ పక్క పక్కన ప్రింట్ అవ్వకుండా కొత్త లైన్స్ అనేవి యాడ్ అయ్యి ప్రింట్ అవుతుంది. అలా నేను స్లాష్ ఇస్తే 4 ట్యాబ్స్ అనేవి 4 ట్యాబ్స్ స్పేస్ ఇచ్చేసి 4 స్పేసెస్ గ్యాప్ ఇచ్చేసి ప్రింట్ అవుతుంది అనమాట. సింపుల్గా కాదు, ఇక్కడ నేను అన్ని ప్రింట్ స్టేట్మెంట్స్ ఇచ్చా. కాంప్లెక్స్ టాస్క్ ఏమైనా ఉందా? స్ట్రక్చర్ మాత్రం గుర్తుపెట్టుకోండి, అసలు సి ప్రోగ్రామింగ్ అనేది ఇదే స్ట్రక్చర్ ఫాలో అవుతుంది. #include std.io.h, ఆ తర్వాత ఏంటి, ఇంట్ మెయిన్ నేను ఇవ్వాలి, ఆ తర్వాత రిటర్న్ టైప్ ఇవ్వాలి. ఒకవేళ నేను ఇక్కడ వాయిడ్ అని ఇస్తే నేను రిటర్న్ టైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఫ్లోట్ అని ఇస్తే రిటర్న్ టైప్ ఏమవుతుంది, ఫ్లోట్ అవుతుంది. ఇంట్ అని ఇస్తే రిటర్న్ టైప్ ఇంట్ అవుతుంది. డబుల్ అని ఇస్తే నా రిటర్న్ టైప్ అనేది డబుల్ అవుతుంది. సింపుల్ కదా, చాలా సింపుల్ కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి మూవ్ అవుదాం. సారీ, నెక్స్ట్ ఎగ్జాంపుల్ మూవ్ అవుదాం మనం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తుంది మనకి, కోడ్ స్నిప్పెట్ 2. ఇది చూడండి, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే స్కాన్ ఎఫ్ ప్రింట్ ఎఫ్ ఒకేసారి వాడుతున్నా. నేను ఇక్కడ ఒకేసారి వాడుతున్నా. ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపులే. #include stdio.h కంపల్సరీ ఉండాలి. ఇంట్ మెయిన్, ఇంట్ ఇక్కడ ఇంట్ అని చూసారంటే ఇక్కడ ఖచ్చితంగా రిటర్న్ అని చూడండి, లేకపోతే ఖచ్చితంగా ఎర్రర్ అనేది త్రో చేస్తుంది, ఖచ్చితంగా ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, డన్ భయ్యా, అంత బాగానే ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, వేరియబుల్ అనేది డిక్లేర్ చేస్తున్నా. దీన్ని నేను ఏమంటున్నా అంటే, మొత్తం అన్ని ఫ్లాష్ అవుతున్నాయి కదా, మనం ఆల్రెడీ ప్రీవియస్గా చదివినవండి. మనం ఇలానే సాల్వ్ చేద్దాం. ఏవైనా కొత్త క్వశ్చన్ వచ్చినా, ఏ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలనుకున్నా సరే, ప్రీవియస్ కాన్సెప్ట్స్ అన్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుని నీట్గా వెళ్ళిపోతాం. ఓకే, నేను దీన్ని ఏమంటున్నా అంటే వేరియబుల్ డిక్లరేషన్ అంటాను. ఇంట్ ఏజ్ అని కంటే కానీ నాకు ఏమవ్వాలి, డబ్బా గీసేయాలి. కానీ మనం ఇంకా చిన్నపిల్లలం కాదు, పెద్దవాళ్ళం అయిపోయాం. ఓకే, కాబట్టి నేను ఇక్కడ నా రిఫరెన్స్ కోసం జస్ట్ ఏజ్ = అని రాసుకుంటా. ఇంకా నాకు ఎంత వాల్యూ ఉందో నాకు తెలియదు ఇంకా, కాబట్టి ఏజ్ = రాసుకొని వదిలేస్తాను. నేను ఎగ్జామ్లో మీరు ఎలా కనుక సాల్వ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, ఎందుకంటే నా ఎగ్జామ్స్ అన్ని నేను ఇలానే సాల్వ్ చేసేవాడిని. ఓకే, దాని తర్వాత ఏమంటున్నా అంటే ప్రింట్ ఎఫ్ ఎంటర్ యువర్ ఏజ్ అంటున్నా. అంటే ఏంటి, టెర్మినల్లో ఏం ప్రింట్ అవుతుంది, ఎంటర్ యువర్ ఏజ్ అని ప్రింట్ అవుతుంది. యూజర్ అనేవాడు ఇన్పుట్ ఇస్తాడు అని చెప్పి టెర్మినల్ అనేది వెయిట్ చేస్తుంది. యూజర్ అనేవాడు ఇన్పుట్ ఇచ్చాడని టెర్మినల్కి ఎలా తెలుస్తుంది, ఎంటర్ కొడితే కానీ తెలియదు. అంటే సంథింగ్ నేను ఇన్పుట్ చేసేసి ఎంటర్ అని కొడితే నేను నా సైడ్ నుంచి నేను ఒక ఇన్పుట్ అనేది దాన్ని ప్రొవైడ్ చేశాను అర్థం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుందంటే టెర్మినల్ ఎంటర్ యువర్ ఏజ్ అని చెప్పేసి ఇలా కూర్చుంటుంది అనమాట. కూర్చొని ఏం చేస్తుంది, యూజర్ అనేవాడు ఏదో టైప్ చేస్తాడు, ఎంటర్ కొడతా, నేను అప్పటి వరకు వెయిట్ చేస్తాను అని చెప్పి బుద్ధిగా కూర్చుంటాను. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేస్తున్నా, స్కాన్ ఎఫ్ %d %age. ఓకే, యాంపర్సెంట్ అంటే అడ్రస్ ఆఫ్ ది ఆపరేటర్. ఇది మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అడ్రసెస్, పాయింటర్స్ మనం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుంటాం. ప్రెసెంట్ మనం ఏం అర్థం చేసుకుంటాం అంటే యాంపర్సెంట్ ఏజ్ అనేసి ఉందంటే నేను ఏదైతే ఇన్పుట్ చేస్తానో ఆ వాల్యూ అనేది ఏజ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నా అంటున్నా. ఓకే, సింపుల్గా కాదు. ఫస్ట్ లైన్ ఏంటి, ఎంటర్ యువర్ ఏజ్. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తున్నా, స్కాన్ ఎఫ్ %d %age. అంటే ఏజ్ అనే వాల్యూని నేను కొంత వాల్యూ అనేది యాడ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏజ్ అనేది 18 అని ఇచ్చా. టెర్మినల్లో నాకు ఎలా ప్రింట్ అవుతుందంటే ఇదంతా, ఇది ఫర్ సపోజ్ టెర్మినల్ అనుకోండి. టెర్మినల్లో ఫస్ట్ ఏం అడుగుతుంది, ఎంటర్ యువర్ ఏజ్ అని అడుగుతుంది. ఓకే, అడగగానే నేను ఏమంటున్నా, ఏజ్ = 18 అని చెప్పి ఎంటర్ చేస్తున్నా. అవునా కాదా? అప్పుడు నాకు ఏజ్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ స్టోర్ అవుతుంది అంటే 18 అనే వాల్యూ అనేది స్టోర్ అవుతుంది ఏజ్ అనే వేరియబుల్లో. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నా చూడండి, ఈ లైన్లో లాస్ట్లో నేను ఏం చేస్తున్నా, యువర్ ఏజ్ ఈజ్ %d/ అని అంటున్నా.
ఇదంతా నేను ఎందులో ఇచ్చా, డబుల్ కోట్స్ ఇచ్చా చూడండి. స్ట్రక్చర్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఎప్పుడు ఇచ్చినా సరే డబుల్ కోట్స్ ఇచ్చి ఒక వాల్యూని తీసుకోవాలి, ఒక వాల్యూని చూపించాలన్నా సరే డబుల్ కోట్స్ పెట్టాలి. ఇక్కడ ఈ లైన్, ఈ డబుల్ కోట్స్ ఇచ్చిన లైన్లో వేరియబుల్ ఏది? %d. ఎందుకంటే ఈ లైన్ అనేది ఈ యువర్ నేమ్ యువర్ ఏజ్ అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు. ఇక్కడ చేంజ్ అయ్యేది ఏంటంటే %d. అది ఎలా చేంజ్ అవుతుందంటే ఈ ఏజ్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఆ ఏజ్లో ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది నేను ఇక్కడ అవుట్పుట్ చేస్తున్నా. సింపుల్గా కాదా? సింపుల్, చాలా సింపుల్. అంటే నాకు ఇప్పుడు ఏజ్ ఎంత ఉంది? ఇక్కడ 18 అని ఉంది. అంటే ఇక్కడ %dలో ఏం రీప్లేస్ అవుతుంది? 18 అని రీప్లేస్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను అక్కడ ఏజ్ ఈక్వల్ 2000 నేను ఇస్తే 2000 ఇయర్స్ ఎవరైనా బతుకుతారా? ఫర్ సపోజ్ ఏజ్ ఈక్వల్ టు 2000 నేను ఇస్తే నేను అక్కడ ఏం ప్రింట్ అవుతుంది? యువర్ ఏజ్ ఈజ్ 2000 అని ప్రింట్ అవుతుంది. సింపుల్గా కాదా? చాలా సింపుల్ కదా. ఇప్పుడు నాకు ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది? యువర్ ఏజ్ ఈజ్ 18 అని ప్రింట్ అవుతుంది. ఇది ఒకసారి ఇది చూసుకోండి. డన్నా? ఈ కోడ్ ఇప్పుడు చూడండి, సింపుల్ ఉందా? ఎంత సింపుల్ ఉంది అసలు. అసలు ఇందులో ఏమన్నా కాంప్లెక్స్ టాస్క్ ఉందా? ఒక్కటి కూడా కాంప్లెక్స్ టాస్క్ లేదు. చాలా చాలా సింపుల్. ఓకేనా? మూవ్ అవుదాం నెక్స్ట్ స్లైడ్కి. సింపుల్. కిందకు వద్దాం మెల్లగా. ఓకే, నెక్స్ట్ కోడ్ ఏం చెప్తుంది మనకి? ఓకే, నెక్స్ట్ కూడా సేమ్ కోడ్ పెట్టామా? ఓకే, ఇది సేమ్ ఎగ్జాంపుల్ చూడండి. సేమ్ ఎగ్జాంపుల్ 2 times పేస్ట్ చేస్తుంటా. సారీ, చూసుకోలేదు. ఓకే, కోడ్ స్నిప్పెట్ 4. ఓకే, ఇది చూడండి, కొంచెం పెద్దగా ఉంది. కొంచెం 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 ఓకే, కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, సింపుల్గా ఏమవుతుందంటే ఫర్ సపోజ్ ఈ సైడ్ మొత్తం ఉండేది నా టెర్మినల్ అనుకోండి. ఇది నా టెర్మినల్. ఇప్పుడు మనం టాప్ టు బాటమ్ కోడ్ అనేది చదువుకుంటూ వస్తాం. ఓకే, ఇది కనిపిస్తుంది. ఓకే, కనిపిస్తుందా? ఓకే, ఇది కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ఏమవుతుంది. ఇది చాలా సింపుల్. పెద్ద కోడ్ ఉందని చెప్పి ఎప్పుడు భయపడకూడదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఇంత పండ్ల కోడ్ ఇచ్చినా సరే మీరు సాల్వ్ చేసేలా ఉండాలి. పెద్ద కోడ్ ఉందని చెప్పి ఎప్పుడు భయపడకూడదు. ఏమో లోపల అసలు మ్యాటర్ లేదేమో చూడాలి కదా, చూస్తేనే కదా తెలుస్తుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, #include stdio.h. అవునా? సింపుల్. నేనేం చేస్తున్నా, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీని తెచ్చుకుంటున్నా. ఇప్పటికే చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తున్నా, ఇంట్ మెయిన్ అని చెప్తున్నా. ఓకే, ఇంట్ మెయిన్లో ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇంట్ ఏ బి సమ్ డిఫరెన్స్ ప్రాడ్ మాడ్ ఇలా నేను కొన్ని వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేశా. ఓకే, ఏమేమి డిక్లేర్ చేశా? ఏ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. ఎగ్జామ్లో మీరు ఇలా సాల్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. సమ్ ఈక్వల్ టు సంథింగ్ ఉంది, డిఫరెన్స్ ఈక్వల్ టు సంథింగ్ ఉంది, ప్రాడ్ అంటే ఏం లేదు, ప్రొడక్ట్, మాడ్ అంటే మాడ్యులస్ అంటే డివిజన్, సంథింగ్ ఏదో అవుతుంది. ఓకే, మాడ్ అంటే మాడ్యులస్, డివిజన్కి ఇంకోటి సపరేట్గా ఉంది. డివిజన్ నేను ఏమి ఇచ్చా, అక్కడ ఫ్లోట్ వాల్యూ ఇచ్చా. సింపులా కాదా? ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను ఏం చేశాను అంటే వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేశాను. దీన్ని నేను ఏమంటున్నా, ఈ ప్రాసెస్ని వేరియబుల్ డిక్లరేషన్. ఈ 2 లైన్స్ అర్థమయ్యాయిగా. కాంప్లెక్స్ టాస్క్ ఏమైనా ఉందా? సింపులే కదా. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా చూడండి, నెక్స్ట్ 2 లైన్స్లో ఏం చేస్తున్నా అంటే ఎంటర్ 2 నెంబర్స్ అని అంటున్నా. అంటే ఏంటి, యూజర్ అనేవాడు 2 నెంబర్స్ ఎంటర్ చేసినంత వరకు
నా ఈ మిగతా కోడ్ ఏదైతే ఉందో అది అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే యూజర్ అనేవాడు 2 నెంబర్స్ కొట్టినంత వరకు టెర్మినల్ అనేది వెయిట్ చేస్తుంది అనమాట. అంటే 2 సార్లు ఎంటర్ అని కొట్టాలి. అప్పటి వరకు టెర్మినల్ ఏం చేస్తుంది, వెయిట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఎంటర్ 2 నెంబర్స్ పర్సంటేజ్ డి అని ఇచ్చా. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తున్నా, యాంపర్సెంట్ ఏ యాంపర్సెంట్ బి. అంటే మీరు ఏదైతే ఫస్ట్ వాల్యూ అనేది టైప్ చేసి ఎంటర్ చేస్తారో ఆ వాల్యూ అనేది ఏలో స్టోర్ అవుతుంది. మళ్ళీ టైప్ చేసి ఎంటర్ చేస్తారో ఆ నెక్స్ట్ వాల్యూ అనేది బిలో స్టోర్ అవుతుంది. ఫర్ సపోజ్ మనం ఒక 2 నెంబర్స్ ఇమాజినరీగా ఒక 2 నెంబర్స్ ఇచ్చామనుకోండి. ఏంటంటే అవి ఏ వాల్యూ 5 అనుకుందాం, బి వాల్యూ మనం 2 అనుకుందాం. ఓకేనా, అంటే ఏ అనే వేరియబుల్ ఏం స్టోర్ అయింది, 5 స్టోర్ అయింది. బి అనే వేరియబుల్లో 2 వాల్యూ స్టోర్ అయ్యింది. ఇక్కడ చూడండి అసలైన గేమ్. నేను దీన్ని కొంచెం కిందకి జరుగుతా. ఆ పైన 2 స్టేట్మెంట్స్ మీకు అర్థమయ్యాయిగా. సింపుల్గా కాంప్లెక్స్ టాస్క్ ఏమైనా ఉందా? ఓకేనా, అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా దగ్గర నేను ఏమంటున్నా, ఏ అనే వేరియబుల్లో నా దగ్గర ఏమున్నాయి, ఏ బి సమ్ డిఫరెన్స్ ప్రాడ్ తర్వాత ఏంటి మాడ్ ఆ తర్వాత ఏంటి డివ్. ఓకే, ఇప్పుడు మనం వర్క్ ఆన్సర్ చేసుకుంటాం. ఏ అనే వేరియబుల్లో 5 అనేది స్టోర్ చేస్తున్నా, బి అనే వేరియబుల్లో 2 అనేది నేను స్టోర్ చేస్తున్నా. సింపులా కాదా? ఇక్కడ చూడండి, సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకే, సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అవుతుంది. సింపుల్, ఎంత వాల్యూ 7 అనేది స్టోర్ అవుతుంది. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి, ఎంత 3. ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 5 into 2. ఇక్కడ డివిజన్ ఎంత స్టోర్ అవుతుంది, ఫ్లోట్ వాల్యూ. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేస్తాను నాకేం కావాలి, నాకు ఫ్లోట్ వాల్యూనే కావాలి. ఓకే, ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇంట్ అని పెట్టి ఏ బై బి అని ఇస్తే ఇక్కడ నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, బై డిఫాల్ట్గా ఫ్లోట్ అనేది నాకు అవుట్పుట్ కింద వస్తుంది. కానీ నేను దాన్ని దేని కింద మారుస్తున్నా, ఇంటి కింద మారుస్తున్నా. దీన్ని నేను ఏమంటున్నా అంటే టైప్ కన్వర్షన్ అంటున్నా. ఇక్కడ నాకు బై డిఫాల్ట్గా అవుట్పుట్ వచ్చేది ఏంటి, ఫ్లోట్. కానీ నేను దాన్ని దేని కింద మారుస్తున్నా, ఇంటి కింద మారుస్తున్నా. ఓకే, నేను ఈ ప్రాసెస్ని ఏమంటున్నా, టైప్ కన్వర్షన్ అంటున్నా. టైప్ కన్వర్షన్ అంటే ఏంటి, ఒక టైప్లో ఉన్న వేరియబుల్ని ఇంకో టైప్లోకి మార్చడం. సింపులా కాదా? చాలా సింపులా. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను బై డిఫాల్ట్ దాన్ని ఎలా ఉంచుతున్నా, ఫ్లోట్లోనే ఉంచుతున్నా. ఫ్లోట్లో ఎందుకు ఉంచుతున్నా అంటే నేను డివిజన్ అనేది ఎలా డిక్లేర్ చేసా, ఫ్లోట్ వాల్యూ కావాలని చెప్పి నేను డిక్లేర్ చేశాను. ఓకే, కాబట్టి ఏ బై బి అనేది ఫ్లోట్ వాల్యూ వస్తుంది. ఏ బై బి వాల్యూ ఎంత అవుతుంది, 2.5. 2.5 అనే వాల్యూ డివిజన్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ నేను ఇంకేమంటున్నా, మాడ్యులస్ ఈక్వల్ టు ఏ మాడ్ బి అంటున్నా. ఏ మాడ్ బి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఏం రిటర్న్ చేస్తుంది, రిమైండర్ని రిటర్న్ చేస్తుంది. 5 డివైడెడ్ బై 2, 5 mod 2 చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అంటే 1. 1 ఎలా వచ్చింది, 2 5 2 2 4 1, రిమైండర్ 1 వచ్చిందా? అదేగా ఆన్సర్. కాంప్లెక్స్ టాస్క్ ఏమైనా ఉందా? సింపులే కదా. ఇవన్నీ మీకు తెలిసినవే, చిన్నపిల్లలకి ఇవన్నీ. ఓకే, అయిపోయా. ఇప్పుడు నా దగ్గర ఏమేమి ఉన్నాయి, మొత్తం నా దగ్గర ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో ప్రతి వేరియబుల్కి నాకు ఒక వాల్యూ అనేది అసైన్ అయిపోయింది. ప్రతి వేరియబుల్ లోపల ఒక వాల్యూ అనేది నేను స్టోర్ చేసుకుంటున్నా. తర్వాత ఏం చేస్తున్నా అంటే వరుసగా ప్రింట్ చేస్తున్నా. సింపుల్. కాంప్లెక్స్ టాస్క్ ఏముంది, ఇక్కడ ఏమంటున్నా నేను, ప్రింట్ సమ్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి. సమ్ని ప్రింట్ చేస్తున్నా. సేమ్, ఇప్పటికే మీకు అర్థమైపోయింది. డిఫరెన్స్ అని ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, పర్సంటేజ్ డి పర్సంటేజ్ 0.2f. 0.2f అంటే ఏంటో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. పాయింట్ తర్వాత నేను ఎంతైతే నెంబర్ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తానో నాకు పాయింట్ తర్వాత అన్ని నెంబర్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకే, ఇక్కడ నాకు పాయింట్ తర్వాత ఒక నెంబరే ఉంది భయ్య. మరి పాయింట్ తర్వాత నాకు ఒక నెంబరే ఉంది, కానీ నువ్వు ఇక్కడేమో 2 నెంబర్స్ వస్తాయి అంటున్నావు. ఫర్ సపోజ్ అక్కడ ఒకవేళ నెంబర్ ఏమి లేకపోతే అక్కడ ఏమొస్తుందంటే 2.50 వస్తుంది. ఈ జీరోకి వెళ్ళగా సిగ్నిఫికెన్స్ లేదు.
కాబట్టి ఇది ఏమవుతుందంటే 2.50 అనేది ప్రింట్ అవుతుంది. 0.2f అని ఉందంటే 2.50 అనేది ఆన్సర్ అవుతుంది. 2.5 అనేది ఆన్సర్ అవ్వదు. ఎంసీక్యూస్లో కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను మళ్ళీ ఇంకోటి ఏం ప్రింట్ చేస్తున్నా, మాడ్యులస్ అనేది ప్రింట్ చేస్తున్నా. పర్సంటేజ్ డి వాడి మాడ్యులస్ వాల్యూ ఎంత 1 అనేది ప్రింట్ అవుతుంది. సింపులా కాదా? చాలా సింపులా. దీని తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే మొత్తం ప్రోగ్రామ్ అనేది ఎండ్ చేస్తున్నా రిటర్న్ 0తో. అయిపోయిందా? ఇది ప్రోగ్రామ్ మొత్తం. కాంప్లెక్స్ టాస్క్ ఏమైనా ఉందండి అసలు? ఓకే, ఇంత పెద్ద కోడ్ ఉంది, అసలు ఏమన్నా కాంప్లెక్స్ టాస్క్ ఉంది? ఎంత సింపుల్ అసలు. నెక్స్ట్ ఏంటి? థ్యాంక్ యూ. అది ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ నుంచి మనం ఏ ఫంక్షన్స్ అనేవి ఇంపోర్ట్, ఇంకా చాలా ఫంక్షన్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసుకుంటాం అనమాట. ఓకే, టెన్షన్ ఏం లేదు, అన్నీ మెల్లమెల్లగా డిస్కస్ చేసుకున్నాం. ఇందులో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? ప్రింట్ఎఫ్ అంటే ఏంటి, స్కాన్ఎఫ్ అంటే ఏంటి. ఓకే, కొన్ని కోడ్స్ చూసాం. మనం అసలు కోడ్ని ఎలా చదవాలి, కోడ్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. ఎంత పెద్ద కోడ్ వచ్చినా సరే ఇప్పుడు మనం చాలా సింపుల్గా సాల్వ్ చేస్తాం. సింపుల్గా కాదా? ఇంకా ఇలా అని చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. ఆ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం త్రూ అవుట్ ది కోర్స్ మొత్తం. ఈ కోర్స్ మొత్తం అయిపోయేసరికి మీకు ఒక బ్రీఫ్ ఐడియా అనేది వచ్చేస్తుంది. మీరు ఎగ్జామ్లో ఈజీగా క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. ఓకే, అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ గైస్. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, షేర్ చేయడానికి కూడా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీలో ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా సరే షేర్ చేయడానికి ట్రై చేయండి. యా, థ్యాంక్ యూ.